అందరూ నమస్తే. అజారుద్దీన్ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదా? ఇప్పుడు మొన్న వీళ్ళందరూ ఢిల్లీకి పోయి మాట్లాడినప్పుడు కూడా అజారుద్దీన్ గురించి చాలాసేపు డిస్కషన్ జరిగిందంట. ఎందుకంటే ఆయన మంత్రి పదవి ఇచ్చిర్రు జూబ్లీ సెలక్షన్స్ ముందల అక్టోబర్ 31, 2025 మంత్రి పదవి ఆ ఓట్ల కోసం ఇచ్చిర్రు. తర్వాత 6 మంత్స్లో ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీయో కావాలి. ఎమ్మెల్యే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఏ కాన్స్టిట్యున్సీ ఖాళీగా లేదు. ఆయన మళ్ళీ నిలబడాలి, గెలవాలి, అదంతా పెద్ద తతంగం. ఎమ్మెల్సీ కావాలి. ఎమ్మెల్సీలు కూడా ఖాళీ లేవు. ఎమ్మెల్సీలు కూడా అంతంతే ఉన్నాయి. ఎవరితో రాజీనామా చేయించమని అడిగిరట. ఎవరితో? కాంగ్రెస్లో ఎవరు రాజీనామా చేస్తారు? కాంగ్రెస్లో పదవులు వచ్చేవరకే కానీ రాజీనామా చేస్తా అంటే అవసరమైతే కాంగ్రెస్కి రాజీనామా చేస్తారు కానీ పదవికి రాజీనామా చేస్తారా? చెయ్యరు. అసలు ఏంది వీళ్ళ ముందున్న టాస్క్లు ఏంది? అసలు ఆయన మంత్రి పదవి ఉంటుందా, పోతుందా? ఏదో పెద్ద డిస్కషన్ నడుస్తుంది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎట్లుంటుందంటే ఎప్పటికప్పుడే ఆ రోజు అవసరం కోసం ఆయన మంత్రి చేసిండ్రు. అజారుద్దీన్ మీద ప్రేమతోనో లేకపోతే అజారుద్దీన్ మంత్రిగా లేకపోతే ప్రభుత్వంకి ఏదో నష్టం జరుగుతుందని చేయలే. జస్ట్ ముస్లిం ఓట్ల కోసం చేసిండ్రు. జూబ్లీ సెలక్షన్స్ ఉప ఎన్నికప్పుడు ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ప్రతిపక్షము మీకు కనీసం ముస్లింకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు అంటారని ఆయన అప్పటికప్పుడు రాత్రి అనుకొని పొద్దుగాలు లేచి మినిస్టర్ పదవి ఇచ్చేసారు కానీ ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏదో ఒకటి కావాలి. 6 మంత్స్ అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్ దాకా టైం ఉంది ఇంకా. కానీ ఏప్రిల్ వరకు కూడా ఎమ్మెల్సీ ఇంకా వేరే ఎలక్షన్స్ జరిగే అవకాశాలు కనిపిస్తలేవు. ఒకటి గవర్నర్ కోట అది ఉంది. గవర్నర్ కోట దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణ వాళ్ళ కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో. అయితే ఆ కేసులో మొన్ననే సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, మీరు ఎంపిక చేసుకోవచ్చు అంటే దానిలో బిట్వీన్ ద లైన్స్ చాలా అర్థం ఉంది. అందుకే గవర్నమెంట్ సైలెంట్గా ఉంది. వీళ్ళు ఎంపిక చేసి పంపొచ్చు, గవర్నమెంట్ క్యాబినెట్ డిసిషన్ తీసుకోవచ్చు, ఆ 2 ప్లేస్లకు ఎవరినో సెలెక్ట్ చేసి పంపొచ్చు. కానీ గవర్నర్ యాక్సెప్ట్ చేయాలని లేదు. గవర్నర్ యాక్సెప్ట్ చేయాలని లేదనేది మళ్ళీ సుప్రీంకోర్టులో చెప్పాలి. సుప్రీంకోర్టులో ఉంది లెక్క. సుప్రీంకోర్టు మార్చి 19 నాడు హియరింగ్ ఉంది. ఆ రోజు తేలుతుంది. మరి ఆ రోజు తేలుతుందా లేకపోతే మళ్ళీ ఇంకొక వాయిదా వేస్తారా ఏమవుతుందో తెలియదు. కానీ ఏప్రిల్ ఎండింగ్ లోపు తేలకపోతే రాజీనామా చేయాల్సిందే. ఇంకా ఏప్రిల్ ఎండింగ్ దాకా చూడాలన్నా మార్చి 19 నాడు చూసిన తర్వాత బహుశా అజారుద్దీన్తోన రాజీనామా చేయించాక తప్పదు. ఇప్పుడు సుప్రీంకోర్టు తేల్చే అవకాశాలు ఎంత ఉన్నాయనేది వీళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటిదాకా హియరింగ్స్ నడుస్తూనే ఉన్నాయి. కోర్టుల విషయం అంత తొందరగా తేలదు. ఒకవేళ ఆయన మంత్రిగా ఉండాలంటే ఎవరో ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయాలి. ఎవరు రాజీనామా చేయాలి? ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీ రాజీనామా చేయాల్సి వస్తుంది. ఎమ్మెల్యే కోట ఈజీ కదా. ఆయన రాజీనామా చేసినా ఆయన మంత్రి పదవి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇప్పటిదాకా అయితే రాజీనామా చేయలేదు మహేష్ కుమార్ గౌడ్ గారు, లేకపోతే బల్మూర్ వెంకట్, ఇంకా కొంతమంది ఉన్నారు ఎమ్మెల్సీలు, ఒకరిద్దరు. ఇప్పుడు మార్చి 19 నాడు ఒకవేళ తేలకపోతే వీళ్ళు ఒకవేళ మార్చి 20 నాడు రాజీనామా చేసినా ఏప్రిల్ ఎండింగ్ లోపు ఉప ఎన్నిక రాదు. 2 మంత్స్లో ఎందుకు ఇస్తారు? ఒకవేళ ముందే రాజీనామా చేసి ఉంటే ఇప్పుడు రాజ్యసభ నడుస్తుంది కదా, రాజ్యసభతో పాటు ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వచ్చేది. అప్పుడు అజారుద్దీన్ ఖచ్చితంగా ఎమ్మెల్సీ అయ్యేవాడు. కానీ వీళ్ళు కాంగ్రెస్లో రాజీనామా చేయాలంటే ఏంది? పదవి ఇవ్వడం వరకు ఓకే, పదవి ఇచ్చిన తర్వాత పదవి గుంజుకోవడం అనేది అంత ఈజీ కాదు. ఒకవేళ పదవి గుంజుకోవాలంటే వాళ్ళకి ఇంకంతకన్నా పెద్ద పదవి ఇవ్వాలి, రాజ్యసభ ఇవ్వాలి. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్తో ఎమ్మెల్సీ రాజీనామా చేపిస్తే ఇప్పుడు ఇవ్వాలి. కానీ ఇప్పుడు రాజీనామా చేపించినా ఆల్రెడీ రాజ్యసభ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రాదు. నోటిఫికేషన్ మళ్ళీ 6 మంత్స్ లోపు ఎప్పుడైనా రావచ్చు. 6 మంత్స్ అంటే టైం ఏమో లేదు. ఆల్రెడీ మనం ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేసినాం. మార్చి ఏప్రిల్ 2 మంత్సే మిగిలింది. అట్లా కూడా ఆయన రాజీనామా చేయక తప్పదు. ఇప్పుడు ఏం చేయడానికి ఏం లేదు, అసలు వేరే దారులే కనిపిస్తలేవు. ఒకవేళ ఆయనను రాజీనామా చేయించి అంతలోపు చేయాలి. రాజ్యసభకు పంపాలంటే ఇప్పుడే రాజీనామా చేయించాలి. ఇప్పుడే రాజీనామా చేయించి నామినేషన్ వేయించి చేయాలి. కానీ అప్పటి వరకు మార్చి 18 వరకు తేలదు, ఆ లెక్క తేలదు. ఎనీవే ఇదో పెద్ద గుదిబండ అయిపోయింది. అంటే అప్పటికప్పుడు ఏదో ఆ గండం గడవనిగా తీసుకున్న నిర్ణయాలు మిడకట్ట చుట్టుకున్నది అనమాట. అప్పుడు ఏదో చేసేసిండ్రు ఓట్ల కోసం. ఆ అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం అనేది జూబ్లీహిల్స్లో ఏమాత్రం ఎఫెక్ట్ పడ్డదో ఎవరికి తెలియదు. ఎందుకంటే ముస్లిం ఓట్లు వన్ సైడ్ పడలేదు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల. ప్లస్ కొన్ని డివిజన్లలో చాలా నేరో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య 100 ఓట్లు, 150 ఓట్లు, 148 ఓట్లు ముస్లిం ఉండే ఏరియాలో తేడా. అంటే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం వల్ల పెద్దగా ఏం లాభం రాలేదన్న చర్చ కూడా ఉంది కాంగ్రెస్లో. ఏం లాభం లేదు, ఏదో ఇచ్చినాం, ప్రతిపక్షానికి అస్త్రం దొరకద్దని ఇచ్చిర్రు అంతే. కానీ తర్వాత ఏం లేదు.
అజారుద్దీన్ పరిస్థితి ఏందో అంత అగమ్య గోచరం అనమాట. ఇప్పుడు అజారుద్దీన్ రాజీనామా చేయక తప్పదేమో, ఇంకా చేపిస్తారేమో, రాజీనామా చేపించి మరి ఏం చేపిస్తారు. వాళ్ళు ఆయనతో రాజీనామా చేపిస్తే కాంగ్రెస్ పార్టీ చాలా డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. మళ్ళీ అప్పుడు ముస్లింకి ఇంకోరికి ఇస్తారేమో. అంటే డ్రామాను అందరు కనపట్టేస్తారు. ఇప్పుడు ఇవ్వడం వల్ల ఎంత లాభం వచ్చిందో తెలియదు కానీ అజారుద్దీన్తో రాజీనామా చేపిస్తే మాత్రం కాంగ్రెస్కు చాలా నష్టం జరుగుతుంది మైనార్టీలలో. మొదలే మొన్న ఎంఐఎం మీద పెద్ద చర్చ జరిగింది చూసినాం కదా. ఎంఐఎంను దగ్గర తీసుకోవద్దు, ఎంఐఎంను మీరు ఎంటర్టైన్ చేయొద్దు, ఎంఐఎం బీజేపీకి సపోర్ట్ చేస్తుంది, వేరే వేరే రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు ఎంఐఎం ఉపయోగపడుతుంది అని మాట్లాడినారు. రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఎమ్మెల్యే మినిస్టర్లతోన. అంటే ఇక ఎంఐఎంను ఎంటర్టైన్ చేయొద్దని చెప్పారంటే ఎంఐఎం మీద సదాభిప్రాయం లేదు వాళ్ళకి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే అన్ని ముస్లిం ఓట్లే ఉంటాయి ఎక్కువ. ఓల్డ్ సిటీ అంటే అది ఎట్లా ఎంఐఎంకి ఇచ్చేస్తారు, కానీ వేరే దగ్గర కూడా ముస్లిం ఓటర్ల ప్రభావం చూపి ఉంటాయి కదా. అజారుద్దీన్తో రాజీనామా చేపించి లేకపోతే మంత్రి పదవి పోయి ఎంఐఎంను ఇట్లా దూరం దూరం మాటలు మాట్లాడి ఇదంతా తీవ్ర నష్టం చేస్తుంది కాంగ్రెస్కు. ఇదో పెద్ద డూఆర్ డైలాగ్ అయిపోయింది. ఇది ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు రాజీనామా చేయించినా ఎమ్మెల్సీ కాలేడు. ఇప్పటికిప్పుడు ఎక్కడ ఎమ్మెల్యే స్థానాలు ఖాళీగా లేవు. కేవలం సుప్రీంకోర్టు చేతిలో మాత్రమే ఉంది. సుప్రీంకోర్టు కనుక మార్చి 19కి ఫైనల్ చేసి గవర్నర్ కోటా కనుక చేస్తే ఆల్రెడీ దాసోత్సవం ఎమ్మెల్సీ అయ్యాడు. కాబట్టి ఒకవేళ వీళ్ళు కుర్ర సత్యనారాయణకు ఒకటి ఇచ్చేస్తామని ఒప్పుకుంటే ఆ ఒక్కటి అజారుద్దీన్కి ఇస్తే బచావ్ అవుతాడు. లేకపోతే నో ఛాన్స్. అది ఎంత ఛాన్సెస్ ఉన్నాయంటే అది మనం ఏం చెప్పలేం. సుప్రీంకోర్టు డిసిజన్ బట్టి ఉంటుంది విషయం. ఇంకా కోదండరామ్ సార్ అన్నాడు ఈయన మధ్యలో. కోదండరామ్ సార్ కథ కేల్కతం దుకాన్ బంద్. ఇప్పుడు మనం అన్నట్టు కుర్ర సత్యనారాయణకు ఒకటి వదిలేస్తాం, అంత అర్జెంట్ కదా. ఇప్పుడు గొంతుకాడికి వచ్చింది వ్యవహారం, ఆయనకు ఒకటి వదిలేస్తాం అంటే వీళ్ళు ఒప్పుకుంటే అండర్స్టాండింగ్ చేసుకుంటే పిటిషనర్ ఎవరు? దాసోత్సవం కుర్ర సత్యనారాయణ. సరే దాసోత్సవం ఆల్రెడీ ఎమ్మెల్సీ అయిపోయింది కాబట్టి ఆ ఒక్కడే అజారుద్దీన్కి ఏమన్నా అర్జెంట్ చేయగలిగితే కోదండరామ్ హ్యాండ్. కోదండరామ్ సార్ ఇంకా ఇప్పుడు చేసేది ఏం లేదు. అయినా నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు రాజ్యసభ కోసం జస్టిస్ సువర్స్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు. ఇంకోటి ఎవరైనా వెతుకుతున్నారు. ఆ కోదండరామ్ సార్కి ఇవ్వచ్చు కదా పాపం. ఆయననైతే వాడుకొని వదిలేసారు. ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగిందో అదేమీ బయటికి రాలే, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కోదండరామ్ సార్కు తీవ్రమైన అన్యాయం. పోనీ ఆయనకు అర్థమైతలేదో ఏమో అర్థమైతలేదు, అదొక బాధనే. మరి ఆయనైనా కనీసం కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు ఆయనకి. ఆయన ప్రొఫెసర్, పొలిటికల్ ప్రొఫెసర్. ఈడ ఈ సంవత్సరం నవంబర్ దాకా ఎమ్మెల్సీలు ఖాళీ లేవు. ఎమ్మెల్సీల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. కోదండరామ్కి ఈయనకే ఛాన్స్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. ఇప్పుడు రాజ్యసభ ఉంది కదా, ఒకటి ఎవరికో సింగికి అంటున్నారు, ఇంకొకటి కోదండరామ్ సార్కి ఇవ్వచ్చు కదా. ఆయన అడిగిండో లేదో. ఆయన రేవంత్ రెడ్డిని నమ్ముకొని ఉన్నాడు, బట్ అదేమో అయితలేదు, వర్కౌట్ అయితలేదు. రేవంత్ రెడ్డి నమ్మించినట్టు నమ్మిస్తున్నాడు, జాడిచ్చేస్తున్నాడు. అది కోదండరామ్ సార్కి అర్థం కానట్టుగా ఆయన ఉంటున్నాడు. ఏంటంటే ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయలేము కదా. ఇప్పుడు ఇస్తే రేవంత్ రెడ్డి ఇవ్వాలి. రేవంత్ రెడ్డి దయ మీద డిపెండ్ అయ్యింది కోదండరామ్ది. ఇట్లా మొత్తం ఎన్ని లింక్స్ ఉన్నాయంటే దీనిలో అన్ని మోసాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు అజారుద్దీన్ మంత్రి చేయడం ఒక మోసమేనా? నువ్వు ఎమ్మెల్సీ చేయకుండా ఏం చేయకుండా ఆయన రాజీనామా చేసే స్టేజ్కి వచ్చిందా? రేపు సుప్రీంకోర్టు చేతుల్లోనే ఉంది మొత్తం కథ. వాళ్ళు కనుక అటు ఇటు చేస్తే కథం రాజీనామా. అది అట్లా అయిపోయిందా? ఇక్కడ కోదండరామ్ను మోసం చేసిండ్రా? ఇప్పుడు ఇట్లా మొత్తం అన్ని డాట్స్ మొత్తం మోసాల డాట్సే కనిపిస్తున్నాయి. ఇట్లా ఎనీవే అసలు అజారుద్దీన్ విషయంలో అసలు ఎవరు కాంగ్రెస్లో ఎవరు పట్టించుకోరు. అజారుద్దీన్ కోసం ఎవరో బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు కూడా. ఎవరు రాజీనామా కూడా చేయరు. ఎందుకు చేస్తారు రాజీనామా? అజారుద్దీన్ కోసం మహేష్ కుమార్ గౌడ్ ఒకవేళ రాజ్యసభకు పంపుతుంటే రాజీనామా చేస్తాడేమో. రాజీనామా చేసినా ఉప ఎన్నిక రాదని చెప్తున్నా కదా. ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు లేవు. రాజీనామా చేయించినా కూడా వేస్ట్. అట్లా వేస్టే, ఇట్లా వేస్టే, ఎట్లయినా వేస్టే. ఆ కోదండరామ్ సార్కు హ్యాండు, అజారుద్దీన్కు సుప్రీంకోర్టు తెలిసకపోతే హ్యాండు. ఇక మొత్తానికి ఒక పెద్ద బొక్క కనబడుతుంది, హోల్. కానీ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికప్పుడు ఎంత జబ్బలు కొట్టుకున్నారు వీళ్ళు. మేము ముస్లిమ్స్కి చూసినావా, మేము ఇచ్చాము. అంతకుముందు ప్రభుత్వాలు ఇవ్వలేదా ముస్లింలకు? అసలు ఇన్ని 2 సంవత్సరాలు ముస్లిమ్స్కి ఇవ్వకుండా టైంపాస్ చేసి ఎలక్షన్స్ కోసం ఇచ్చి ఎలక్షన్స్ అయిపోగానే పదవికి రాజీనామా చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఇంకా దాన్ని ఏమనుకోవాలి. అప్పట్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో హరికృష్ణ చేసినట్ట. హరికృష్ణ కూడా ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసి ఎమ్మెల్సీ గాడు ఏం గాడు లాస్ట్కి రాజీనామా చేయాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు పీరియడ్లో. హరికృష్ణ మీద కోపంతో చేసింది అది. మరి ఇక్కడ అజారుద్దీన్ మీద కూడా మంచిగానే కోపం ఉన్నట్టుంది. లేకపోతే ఇప్పటిదాకా ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. ఎనీవే అజారుద్దీన్ రాజీనామా తప్పదా అనే ఒక క్యాల్కులేషన్ ఒకటి పాలిటిక్స్లో జరుగుతుంది. అదే ఈ వార్త. ప్లీజ్ సబ్స్క్రైబ్.